గైస్ ఈసారి మీరే న్యాయం చెప్పాలి. దీనివల్ల నేను ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, మొత్తానికి 4 సార్లు పప్పులో కాలు వేశాను. ఇప్పటికైనా కరెక్ట్‌గా నేను అనుకున్నది తీసుకున్నానో లేదో డౌట్. ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా? సమ్మర్‌లో మస్క్ మిలన్ ఐస్ క్రీమ్ ట్రెండ్ అయింది కదా అని చెప్పి అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను నేను కూడా చేద్దామని చెప్పి. ఇది ఇండియాలో ఉన్నంత వరకు నాకైతే అసలుకి నచ్చేది కాదు. దోసకాయ ఫ్లేవర్ లాగా ఉంది అని చెప్పి చాలా వంకలు పెట్టేదాన్ని. బట్ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి దీనిపైన క్రేవింగ్స్ స్టార్ట్ అయ్యాయి. సరే కదా అని చెప్పి తీసుకొచ్చిన ప్రతిసారి చూస్తున్నారు కదా ఇలాగే ఉంటుంది. నాకు తెలిసిన మస్క్ మిలన్ వచ్చేసి లోపల పీచ్ ఆర్ ఆరెంజ్ కలర్ లో ఉంటుంది కదా అదే. బట్ ఇదేమో లోపల గ్రీన్ గా ఉంటుంది. సరే అది ఇంకా రైప్ అవ్వకుండా కట్ చేసేసామని చెప్పి నెక్స్ట్ టైం కొంచెం రైప్ అయింది తీసుకొచ్చాను. అది కూడా అలానే ఉంది. నెక్స్ట్ ఇంకా ఎన్ని తీసుకొచ్చినా కూడా పాడైపోతున్నాయి కానీ లోపలైతే కలర్ చేంజ్ అవ్వట్లేదు. ఇప్పుడైనా కరెక్ట్ గా ఉంటే బాగుండని ఓపెన్ చేశాను కానీ ఇది కూడా సేమ్ అలానే ఉంది. మేబీ ఇది ఇంకొక వెరైటీ ఏమో, నేను అసలు నేమ్స్ చూడట్లేదు, జస్ట్ దాని పైన కలర్ చూసి అయితే తీసుకొచ్చేస్తున్నాను అంతే. దీంతో జ్యూస్ కూడా మన సైడ్ చేసే దానిలో అంత టేస్టీగా అయితే అస్సలకి ఉండట్లేదు. ఇంకేం చేయనని మా మమ్మీని అడిగితే నాకున్న బద్ధకానికి డైరెక్ట్ గా ఇలా తినేయడమే బెటర్ అని చెప్పింది. ఇంకే అంటారేమో మనకు దొరికినప్పుడే వాటిని వినియోగించుకోవాలి, లేదు అంటే మనకు కావాల్సినప్పుడు దొరకవు అని. అండ్ దీని జ్యూస్ కంటే ఇలానే చాలా బాగుంది. స్వీట్ కూడా చాలా ఎక్కువ అనిపించింది. మనకి రెగ్యులర్ గా దొరికే మెలాన్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలో మీకు ఏమైనా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఆల్సో ఇలాంటి గ్రీన్ కలర్ మెలాన్ ఉంటుందని మీకు తెలుసా లేదో కూడా చెప్పేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.